హాయ్ అండి, వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ తోటి పకోడీ వేసుకుందామండి. ఇది శనగపిండి వాడకుండా ఈ పకోడీ వేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా క్యాబేజీని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇందులోనే సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోండి. అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇందులోకి ఒక 2 స్పూన్ల మైదా పిండి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల పొడి బియ్యం పిండిని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇది మరీ జారుగా కాకుండా మనం పకోడీలు వేసుకునే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఎవరైనా శనగపిండి తిన్న వాళ్ళు ఉంటే ఈ విధంగా మైదాతో కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పకోడీలు వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేగిన తర్వాత రెండు వైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నెమ్మదిగా వేయించుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఈ పకోడీని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా శనగపిండితోనే కాకుండా ఇలా మైదా పిండితో కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం కార్న్ఫ్లోరు బియ్యం పిండి వేసుకున్నాం కదా, ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి. సాంబార్లోకి అలాగే రసంలోకి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులోకి కొద్దిగా పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలు కూడా ఈ విధంగా వేయించి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఒకసారి పకోడీలని ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.